కనీసము మనిషిరా వీడు అని కూడా గుర్తింపు లేని వర్గాలను వారిని చూసింది, వారిని ప్రేమించింది, వారిని హక్కులకు చేర్చుకుంది, వారితో కూర్చుని, వారితో బ్రతికి, వారి చదువులు చెప్పి వారిని పై స్థానానికి తీసుకుని రావాలి అని ఆలోచించింది కేవలము క్రైస్తవ మిషనరీ సంఘం. ఇంతకు మించి ఇంకొకరు లేనే లేరు ఈ దేశంలో. అంతకు ముందు ఎప్పుడూ లేరు, వారు వచ్చిన తర్వాత వారు మాత్రమే ఉన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మనము లేమేమో అని మనం ఈరోజు ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే మనం మన బంధువు అయినా సరే వాడు అన్యుడురా అని చెప్పి వెళ్ళిపోతున్నామేమో అని కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ చరిత్ర మనం తెలుసుకోకపోతే, మన చరిత్రను తెలుసుకునే సమయంలో మనం చరిత్ర లేని వారుగా, చరిత్రహీనులముగా మిగిలిపోతాం. మన వర్తమానాన్ని నిలువరిస్తారు, మన భవిష్యత్తు మనం లేకుండా చేస్తారు. ఈ 3 విషయాల్లోనే ఇప్పుడున్నటువంటి ఈ భావజాలం ఏదైతే మనువాద భావజాలం అని పిలుస్తున్నామో, ఆ మనువాద భావజాలం ఈ 3 రకాలుగా మనల్ని నిలువరించేందుకు, మనల్ని అదిమేందుకు, మనల్ని తిరిగి అదే బానిసత్వంలోనికి త్రొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు.